హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎడ్యుకేట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే మన క్లాస్ ఏమిటంటే ఆపరేషన్ పోలోకి సంబంధించిన పూర్తి అవగాహన కల్పించడానికి ఈ క్లాస్ని అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆపరేషన్ పోలో అనేది ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, దానికి గల కారణాలు ఏంటి, మరి అదేవిధంగా అది ఎందుకు వచ్చింది, దాని పరిణామాలు అనేవి హైదరాబాద్ రాజ్యం పైన ఏ విధంగా ఉన్నాయి, నిజాం అనేవాడు ఎలా ఆపరేషన్ పోలోని ఎదుర్కొన్నాడు అని చెప్పేసి టోటల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా క్లాస్ నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా మనం క్లాస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇవాళ క్లాస్ వచ్చేసి ఆపరేషన్ పోలో. అంటే ఆపరేషన్ పోలో అనేది ఎందుకు వచ్చిందంటే బ్రిటిష్ వారు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ఇస్తే భారతదేశానికి అయితే స్వాతంత్రం వచ్చింది, కానీ మన హైదరాబాద్ రాజ్యానికి మాత్రం స్వాతంత్రం అనేది రాలేదన్నమాట. అది ఎందుకంటే మన హైదరాబాద్ అనేది అప్పటి వరకు కూడా భారత యూనియన్లో అంతర్భాగం కాదనమాట. అయితే మన హైదరాబాద్ అనేది నిజాం పాలనలో, ఇంకా అప్పుడు కూడా నిజామే మనల్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మన నిజాం అనేది భారత యూనియన్లో కలవడానికి ఒప్పుకోడు అనమాట. అయితే ఆ పరిస్థితులలో ఈ ఆపరేషన్ పోలో అనే ఈ చర్య చేయడం అయితే జరుగుతుందన్నమాట, ఈ ఆపరేషన్ పోలో. అయితే ఈ ఆపరేషన్ పోలో జరగడానికి గల కారణాలు ఏంటో చూసుకున్నట్లయితే మనకు మొదటి కారణం వచ్చేసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాయిన్ ఇండియా ఉద్యమం. ఎవరి ఆధ్వర్యంలో? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన జాయిన్ ఇండియా ఉద్యమం ఏదైతే ఉందో ఈ జాయిన్ ఇండియా ఉద్యమానికి సంబంధించి ఒక కారణం. రెండోది వచ్చేసి మన సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా ఈ ఆపరేషన్ పోలో చర్యకు ఒక కారణం. మరి మూడో కారణం ఏంటో చూసుకున్నట్లయితే మనకు మూడో కారణం వచ్చేసి నిజాం యొక్క పరిపాలన మరియు రజాకారులు చేస్తున్నటువంటి అరాచకాలు అక్రమాల గురించి మూడో కారణం అయితే ఉందన్నమాట. ఇలా ఇంకా చాలా కారణాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట మనకి. అయితే 1947 ఆగస్టు 15 నాటికి భారత యూనియన్లో మొత్తం 562 సంస్థానాలుంటే ఈ 562 సంస్థానాలు కూడా భారత యూనియన్లో కలిసిపోగా కేవలం ఒక 4 సంస్థానాలు మాత్రం భారత యూనియన్లో కలవడానికి ఒప్పుకోకపోయేసరికి ఆ 4 యూనియన్లను కూడా ఎలాగైనా కలపాలి అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నించి వాటిని కలుపుతున్న సమయంలో ఒక 3 కలిసిపోగా, అయితే ఆ 4 ఏదో చూసుకున్నట్లయితే మనకు ఒకటి వచ్చేసి మనకి ట్రావెన్కోర్, మరియు రెండవది వచ్చేసి ట్రావెన్కోర్. మరి అదేవిధంగా ట్రావెన్కోర్ తర్వాత మనకు రెండవది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. మరి అదేవిధంగా మూడవది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, ట్రావెన్కోర్, జూనాగఢ్ అనే సంస్థానం కూడా భారత యూనియన్లో కలవడానికి నాలుగవది వచ్చేసి మన హైదరాబాద్ సంస్థానం. ఈ మన హైదరాబాద్ సంస్థానం అనేది ఈ 562 సంస్థానాలలోకెల్లా కూడా అతిపెద్ద సంస్థానం ఏదైనా ఉంది అంటే అది మన
హైదరాబాద్ సంస్థానం అనే చెప్పొచ్చు. అయితే ఈ అన్ని సంస్థానాలు కలిసిపోగా మన హైదరాబాద్ సంస్థానం అనేది భారత యూనియన్లో కలవడానికి ఇష్టపడాడు. అవసరమైతే నిజాం ఏమని చెప్తాడంటే, అవసరమైతే నేను పాకిస్తాన్తో కలుస్తాను కానీ నేను భారత యూనియన్లో మాత్రం ఎట్టకేలకు కూడా కలిసే అవకాశం లేదు అని చెప్పేసి ఆయన కరాఖండ్గా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అయితే దీనికి మరి నిజాము ఏమని చెప్పుకున్నాడంటే 1947 జూన్ 12వ తారీఖున ఏమన్నాడంటే నిజాము సర్వస్వతంత్రుడిగా ప్రకటించుకోవడం అయితే జరిగింది. అంటే తాను ఎలాంటి ఈ భారత యూనియన్లో కలవకుండా నేనే స్వయంగా ఒక దేశంగా ఉంటాను అని చెప్పేసి సర్వస్వతంత్రుడిగా నిజాం అనేది ప్రకటించుకోవడం జరిగింది. అయితే దీనికి వ్యతిరేకంగా జాయిన్ ఇండియా ఉద్యమం చేస్తున్నటువంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది మనకు 1947 ఆగస్టు 7 రోజున మనకు జాయిన్ ఇండియా యూనియన్ డేగా నిర్వహించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1947 ఆగస్టు 7ను జాయిన్ ఇండియా యూనియన్ డేగా హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిర్వహించడం అయితే జరిగిందనమాట. మరి తర్వాత ఏమైందో చూసుకున్నట్లయితే మనకు దీని తర్వాత జరిగిన పరిణామం చూసుకున్నట్లయితే మనకి ఇటువంటి భారత ప్రభుత్వానికి మరియు నిజాంకి మధ్య 1947 నవంబర్ 29న ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యథాతథ ఒప్పందం అంటాం, ఇదైతే జరగడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యథాతథ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కీ పాయింట్స్ని అయితే వాళ్ళు ఆ ఒప్పందంలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే అప్పుడు యథాతథ ఒప్పంద కాలంలో అప్పుడున్నటువంటి నిజాం యొక్క ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు అని చూసుకున్నట్లయితే మనకు మొహిదియార్ జంగ్ అనే వ్యక్తి ఇక్కడ మనకు ప్రధానిగా ఉండడం అయితే జరిగిందనమాట, నిజాం యొక్క ప్రధాని అప్పటి కాలంలో. అయితే ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పైన ఎవరెవరు సంతకాలు చేశారు అని మనం చూసుకున్నట్లయితే, ఒకటి 7వ నిజాం, హైదరాబాద్ సంస్థానానికి అధిపతి అయిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మరియు అదేవిధంగా అప్పటి భారత గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ గారు ఇద్దరు కూడా సంతకాలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. అయితే వాటి తర్వాత ఏర్పడిన పరిణామం ఏంటో చూసుకున్నట్లయితే మనకు భారత ఏజెంటుగా హైదరాబాదులో కేఎం మున్షి గారిని భారత ప్రభుత్వం అయితే నియమించడం అయితే జరిగిందనమాట హైదరాబాద్ సంస్థానంలో. మరి అదేవిధంగా హైదరాబాద్ ఏజెంటుగా ఢిల్లీలో ఎవరిని నియమించారంటే ఇక్కడ చూసుకోవచ్చు జైన్ యార్ జంగ్ అనే ఈ యొక్క వ్యక్తిని నిజాము యొక్క హైదరాబాద్ ఏజెంటుగా ఢిల్లీలో జైన్ యార్ జంగ్ గారిని నియమించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యథాతథ ఒప్పందంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం చూసుకున్నట్లయితే ఏమున్నాయి, అసలు ఈ యథాతథ ఒప్పందంలో ఏమేమి అంశాల గురించి చర్చించారు, ఏ షరతులు పెట్టారో చూసుకున్నట్లయితే 1947 ఆగస్టు 15కు ముందు నిజాం ప్రభుత్వం అనేది బ్రిటిష్ వారితో జరిగిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా భారత ప్రభుత్వంతో యథాతథంగా కొనసాగించాలి అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. అందుకే ఈ ఒప్పందాన్ని ఏమంటారు అంటే యథాతథ ఒప్పందము అని పిలవడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనకు నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసుకున్నట్లయితే హైదరాబాదు రాజ్యానికి సంబంధించిన రక్షణ కావచ్చు, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషను ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా భారత ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి అని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మళ్ళీ భారత బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు హైదరాబాద్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి, మరి అదేవిధంగా హైదరాబాద్ ప్రజలకు వాక్సభ సమావేశ హక్కులని కల్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మరి చూసుకున్నట్లయితే మనకు
యథాస్థితి ఒప్పందంలో ఇంకా చూసుకున్నట్లయితే భారత కరెన్సీని హైదరాబాదులో చెల్లుతుంది అని చెప్పేసి ఒకటి. మరి అదేవిధంగా నిజాం ఆధీనంలో ఉన్న హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సంబంధించి మరి వెంటనే వీళ్ళని విడుదల చేయాలి అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం సంభవించినట్లయితే భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్కు సంబంధించిన యుద్ధం ఎప్పుడైనా ఏర్పడితే హైదరాబాద్ అనేది ఎప్పుడు తటస్థంగానే ఉండాలి, ఎవరికి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇంకో పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి అదేవిధంగా ఇది యథాతథ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు, వీటన్నిటిని అంగీకరిస్తూ మన నిజాము సంతకం అయితే చేయడం అయితే జరిగింది. మరి వీటన్నిటికీ అనుగుణంగా కట్టుబడి ఉన్నాడా మన నిజాం అంటే లేదు, ఉండలేదు. ఏం చేశాడు మరి నిజాము అని చూసుకున్నట్లయితే ఇక్కడ చూసాను చూడండి, యథాస్థితి ఒప్పందం ఉల్లంఘన. అసలు యథాస్థితి ఒప్పందం అనేది ఏ విధంగా ఉల్లంఘించబడింది, నిజాం ఎందుకు ఉల్లంఘించాడు అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించినట్లయితే మొదటి పాయింట్ వచ్చేసి నిజాం సర్వసైన్యాధ్యక్షుడైన ఎల్డ్రూస్ని అక్రమంగా ఆయుధ కొనుగోలుకు ఈ సిడ్నీ కాటన్ అనే ఈ స్మగ్లర్ ఎవరైతే ఉన్నారో ఈ సిడ్నీ కాటన్ ఆస్ట్రేలియాకు చెందిన ఈ సిడ్నీ కాటన్ అనే ఒక స్మగ్లర్ దగ్గరికి పంపించి రహస్యంగా మరి ఆయుధాలు అనేది సముద్ర మార్గం ద్వారా తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి వందే మాత్రం రామచంద్రరావు అనే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన అప్పటి ఉన్నటువంటి భారత ప్రభుత్వ ఏజెంట్ అయినటువంటి కేఎం మున్షి గారికి ఈ విషయాన్ని అయితే తెలపడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మరి ఈ వందే మాత్రం రామచంద్రరావు గారికి ఈ వందే మాత్రం అనే పేరు ఎలా వచ్చింది అని చూసుకున్నట్లయితే ఈయన నిజాంకు వ్యతిరేకంగా వందే మాత్రం నినాదాలు చేస్తూ రజాకార్ల చేతిలో దొరికిపోతే ఈయనను తెలంగాణలోని మన్ననూరు నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి మన మన్ననూరు జైల్లో ఈయననైతే బంధించడం అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణ కాలాపానిగా పిలువబడే మన్ననూరు జైలుకు ఈయనను తరలించడం అయితే జరుగుతుంది. ఆ జైల్లో ఈయనని చిత్రహింసలు పెడుతున్న సమయంలో ఈయనని రజాకారులు కొడుతున్న ప్రతి దెబ్బకి కూడా ఈయన వందే మాతరం అనేటువంటి నినాదాలు చేస్తూ అక్కడ జైల్లో దేశభక్తిని చాటడంతో అక్కడే ఉన్నటువంటి మరొక ఆర్య సమాజ్ కార్యకర్త అయినటువంటి మహారాష్ట్రకు చెందిన పండిత నరేంద్ర అనే ఒక ఆర్య సమాజ్ కార్యకర్త చూసి ఆర్య సమాజ్ నాయకుడైనటువంటి విడి సావర్కర్కు ఈ విషయం తెలియజేయగా ఆ విడి సావర్కర్ అనే వ్యక్తి ఈయనకు వందే మాతరం అనే బిరుదునైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ వందే మాతరం రామచంద్రరావు యొక్క అసలు పేరు ఏమిటో చూసుకున్నట్లయితే మనకు వావిలాల రామచంద్రరావు అనే అసలు పేరు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇది వందే మాతరం రామచంద్రరావుకు గురించిన ప్రస్తావన. మరి అదేవిధంగా ఇంకేం చేశాడు నిజాము యథాస్థితి ఒప్పందం ఉల్లంఘన విషయంలో చూసుకున్నట్లయితే పోర్చుగీసు వారి నుండి గోవా కొనుగోలుకు అక్రమంగా ప్రయత్నం చేయడం అయితే జరిగింది. మరి అదేవిధంగా అప్పుడు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లో భారత కరెన్సీ చెల్లుబాటు అవుతుంది హైదరాబాద్ సంస్థానంలో అని చెప్పిన నిజాము మళ్ళీ తర్వాత ఏం చేశాడంటే భారత కరెన్సీని హైదరాబాద్లో చెల్లదు ఇకపైన అని ప్రకటన విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మరి అదేవిధంగా ఇదే కాకుండా మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్కి 20 కోట్ల రూపాయల రుణాన్ని కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్కు రుణం ఇవ్వడంతో మొత్తం యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించిన వ్యక్తిగా నిజాం మిగిలిపోవడం అయితే జరిగిందనమాట. దీంతో ఆగ్రహించినటువంటి భారత ప్రభుత్వము నిజాం పైన ఆంక్షలు విధించడం అయితే జరిగింది. మరి నిజాం పైన ఆంక్షలు విధించింది
ఏమేమి పైన అని చూసుకున్నట్లయితే నిజాం అధికారిక ఎయిర్వేస్ అయినటువంటి అప్పుడున్న దక్కన్ ఎయిర్వేస్ ఏదైతే ఉందో ఈ దక్కన్ ఎయిర్వేస్ని భారత భూభాగంలో ఎప్పటికైనా కూడా ఎగరనీయకూడదు, నిజాంకు ఇతర ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండొద్దు అని చెప్పేసి ఈ దక్కన్ ఎయిర్వేస్ని భారత భూభాగంలో ఎగరనివ్వకుండా ఆంక్షలను అయితే విధించడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ హైదరాబాద్కు ప్రపంచంతో సంబంధాలు లేకుండా ప్రయాణ, సమాచార మరియు ప్రసార సంబంధాలు నిషేధించడం అయితే జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ టెలిఫోన్ సంభాషణలు వినకుండా కూడా అవరోధాలని కలిగించడం అయితే జరిగింది అనమాట భారత ప్రభుత్వం వచ్చేసి. అయితే ఈ సమయంలో నిజాం యొక్క అధికారిక రేడియో అయిన దక్కన్ రేడియోలో అనేక వార్తలు అనేవి పుకార్లు రావడంతో మేధావులంతా కలిసి ఒక సీక్రెట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ భాగ్యనగర్ రేడియో అనే ఒక రేడియోని ఈ పాగా పుల్లారెడ్డి అనే ఈ వ్యక్తి మహారాష్ట్ర నుండి కొంత ఎక్విప్మెంట్ని, రేడియోకు సంబంధించిన ఎక్విప్మెంట్ని తీసుకొని వచ్చి ఇక్కడ రహస్యంగా ఈ భాగ్యనగర్ రేడియోని నడిపించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ భాగ్యనగర్ రేడియో ద్వారా ప్రజలకు ఎప్పటికప్పటి సమాచారాన్ని అయితే వీళ్ళు అందించడం అయితే జరిగిందనమాట. తర్వాతి కాలంలో నిజాము ఈ రేడియో పైన నిషేధాన్ని కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే అప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఈ హైదరాబాద్ రాష్ట్ర సంస్థానం అనేది భారతదేశ గుండెల్లో హైదరాబాద్ ఒక అల్సర్ పుండుగా మారింది, దానిని తొలగించాలి అని చెప్పేసి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నినాదాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి అదేవిధంగా ఇంకేమన్నాడు పటేల్ చూసుకున్నట్లయితే, నవ్ ఇట్స్ మేబీ ఏ క్వార్టర్ పిల్లర్ బట్ లేటర్ ఇట్ బికమ్స్ ఏ వండర్ఫుల్ బటర్ఫ్లై. అంటే ఏమన్నాడంటే, ఇప్పుడు ఇదొక గొంగలి పురుగు కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం అనేది ఒక గొంగలి పురుగు కావచ్చు, కానీ తర్వాత కాలంలో అదొక అద్భుతమైనటువంటి ఒక అందమైన సీతాకోక చిలుకగా తప్పకుండా అవుతుంది అని చెప్పేసి ఆ సందర్భంగా ఆయన ఈ వాక్యాన్ని చెప్పడం కూడా జరిగిందనమాట. మరి అదేవిధంగా ఇంకా నిజాం యొక్క అరాచకాలను తట్టుకోవాలి అని చెప్పేసి పటేల్ ప్రయత్నించడంతో పటేలు సైనిక దాడికి సిద్ధం అయ్యాడు. దాంతో దీనికి ఆపరేషన్ పోలోకు సంబంధించి ఒక వ్యూహాన్ని రచించమని అప్పుడున్నటువంటి గోడాడ్ అనే ఒక అధికారికి ఈ పనిని అప్పగించడంతో ఆయన దీనికి ప్లాన్ గీశాడు. అందుకని ఆపరేషన్ పోలోకు గోడాడ్ ప్లాన్ అని కూడా పిలవడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ గోడాడ్తో ప్లాన్ గీయించగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నిజాం ఏం చేశాడంటే యుఎన్ఓలో ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాగ చేశాడంటే, యుఎన్ఓ తన నిజాం యొక్క విదేశాంగ మంత్రి అయినటువంటి మొయిన్ నవాజ్ జంగ్ని 1948 ఆగస్టు 21న ఒక బృందంతో యుఎన్ఓకు పంపించి అక్కడ భారత ప్రభుత్వం పైన కంప్లైంట్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే యుఎన్ఓలో నిజాంకి సహకరించుటకు నియమించబడిన వ్యక్తి ఎవరో చూసుకున్నట్లయితే సర్ వాల్టర్ మాంగ్టన్ అనే వ్యక్తి నిజాం తరపున అక్కడ తన వాదనలను అయితే వినిపించడం అయితే జరిగింది. అయితే ఏమన్నాడు నిజాం అంటే, తనను ఒక దేశంగా గుర్తించాలి, నాకు నా పక్కనే ఉన్నటువంటి ఇండియాతో నాకు హాని ఉంది అని చెప్పేసి నన్ను ఒక దేశంగా గుర్తించండి అని నిజాము మన యుఎన్ఓకి ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి మన యుఎన్ఓ లేదు నిన్ను అలా గుర్తిస్తాం, నువ్వు భారతదేశంలోనే అంతర్భాగంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఒక దేశంగా గుర్తించడానికి వీలు కాదు అంటే, నిజాం ఏమంటాడంటే, భారతదేశానికి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే
నాకున్న కరెన్సీ వేరు, నా కరెన్సీ వేరు, మరి అదేవిధంగా నా రైల్వే వేరు, నా కరెన్సీ వేరు, నాకున్నటువంటి నా ఎయిర్వేస్ వేరు, అన్నీ నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు భారతదేశంతో అని నిజాము ఐక్యరాజ్య సమితికి చెప్పగా ఐక్యరాజ్య సమితి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా మరి తర్వాత ఏమైందో చూసుకున్నట్లయితే మొత్తం హైదరాబాద్ పైన ఇంకా తప్పదని చెప్పేసి ఆపరేషన్ పోలో సైనిక చర్య జరపాల్సిందే అని చెప్పేసి మేము భారత ప్రభుత్వము హైదరాబాద్ సంస్థానం పైన ఆపరేషన్ పోలీస్ చర్య నిర్వహిస్తున్నామని చెప్పేసి పాకిస్తాన్కి మరియు అమెరికాకి ఇద్దరికి కూడా లేఖలు రాయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, పాకిస్తాన్కి మరియు అమెరికాకు ఇద్దరికి కూడా లేఖలు అయితే రాయడం అయితే జరిగింది. మరియు భారత ప్రభుత్వము ఇంకా సైనిక చర్యకు సిద్ధపడ్డది. అయితే ఒక స్వాతంత్ర రాజ్యం మరో స్వతంత్ర రాజ్యం పైన సైనిక చర్య జరపడము ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రాథమిక సూత్రాలకి విరుద్ధం కావున దీనికైనా మొత్తం ఖర్చుని కూడా వీళ్ళు ఎక్కడ చూపించారంటే రక్షణ శాఖలో, హోంశాఖలో చూపించకుండా ఈ యొక్క విద్యాశాఖ ఏదైతే ఉందో ఈ విద్యాశాఖలో చూపించే ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం అయితే చేసిందనమాట. అయితే దీనికి సంబంధించి ఈ ఆపరేషన్ పోలోకి ఎవరు నాయకత్వం వహించారు అని చూసుకున్నట్లయితే సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నటువంటి అప్పటి మహారాజా రాజేంద్ర సింగ్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ పోలో అయితే జరగడం అయితే జరిగింది. అయితే ఈ మహారాజా రాజేంద్ర సింగ్ గారు సైన్యాన్ని నాలుగు భూభాగాల నుండి, 4 దిక్కుల నుండి హైదరాబాద్ రాజ్యాన్ని ఆక్రమించాలని చెప్పేసి ఉద్దేశంతో 4 దిక్కుల నుండి కూడా 4 సైన్యాలను పంపించడం అయితే జరుగుతుందన్నమాట. అదొకటి మొదటిది వచ్చేసి సోలాపూర్ నుండి జేఎన్ చౌదరి నాయకత్వంలో, మరియు విజయవాడ నుండి మేజర్ జనరల్ రుద్ర, అదేవిధంగా బొంబాయి నుండి డిఎస్ థార్ నేతృత్వంలో, బీహార్ నుండి శివదత్తు సింగ్ యొక్క నేతృత్వంలో సైన్యాన్ని 4 దిక్కుల నుండి హైదరాబాద్ పైకి పంపడం జరిగింది. అయితే భారత సైన్యం అనేది ఎప్పుడైతే తెలంగాణ సరిహద్దులకు చేరుకుందో అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా త్రివర్ణ పతాకాలను చేతిలో పట్టుకొని ఊపుతూ తమ యొక్క కరత్వాల ధ్వనులతో శబ్దాలను చేస్తూ భారత సైన్యానికి భారీగా స్వాగతాలను అయితే పలకడం అయితే జరిగిందనమాట భారత ఆర్మీకి. మరియు ఈ యొక్క ఆపరేషన్ పోలో జరుగుతున్న సమయంలో విమాన దాడి చేయడానికి వీళ్ళు ఉపయోగించుకున్నటువంటి ఎయిర్ బేస్ ఏదో చూసుకున్నట్లయితే మనకు పూనాకి చెందినటువంటి పూణే ఎయిర్ బేస్ నుండి విమాన దాడులు కూడా చేయడం అయితే జరిగింది. అయితే అప్పుడున్నటువంటి ఈ వైమానిక దళానికి చెందినటువంటి నాయకుడు ఎవరో చూసుకున్నట్లయితే మనకు ముఖర్జీ అనేటువంటి నాయకుడు ఈ వైమానిక దళానికి నాయకుడిగా వ్యవహరించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు ఈ షోలాపూర్ నుండి వస్తున్నటువంటి జేఎన్ చౌదరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ముందుగానే బ్రిటిష్ కాలంలో అప్పుడు ఈ హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వారి దగ్గర పనిచేయడం అయితే జరిగిందనమాట. అయితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిజాం యొక్క ఆర్మీ యొక్క బలాలు ఎంత, బలహీనతలు ఏమిటి, మరియు నిజాం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఆయుధాలు అధునాతనం ఎలాంటివి ఉన్నాయి, నాకున్న ఆయుధ బలం ఏంటి, సైనిక బలం ఏంటి, ఇవన్నీ కూడా ఈ సోలాపూర్ నుండి వస్తున్నటువంటి ఈ జేఎన్ చౌదరికి బాగా తెలియడంతో ఈ జేఎన్ చౌదరి ఈ 4గురిలో కల్లా కూడా ముందుగా ఈయననే హైదరాబాద్ని చేరుకోవడం అయితే జరిగిందనమాట. అయితే ఈ హైదరాబాద్ని ముందుగా చేరుకొని ఏ ఒక్క ప్రాంతాన్ని ఆక్రమించాడంటే ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొంత నలదుర్గ్ అనే ఒక ప్రాంతం ఏదైతే ఉందో ఈ నలదుర్గ్ అనేటువంటి ప్రాంతాన్ని సెప్టెంబర్ 13నే ఈయన ఆక్రమించడం అయితే జరుగుతుందన్నమాట. అయితే తర్వాత ఏమైందో చూసుకున్నట్లయితే మనకు ఈ 1948 సెప్టెంబర్ 17న నిజాము సైన్యం అనేది పూర్తిగా లొంగిపోవడం అయితే జరుగుతుందన్నమాట. అయితే హైదరాబాద్ అనేది పూర్తిగా అప్పటికే భారత సైన్య ఆధీనంలోకి రావడంతో కేవలం
ఈ యొక్క 5 రోజులలోనే ఈ పోలీసు చర్య అనేది ఆపరేషన్ పోలో అనేది ముగించడం అయితే జరుగుతుంది. కేవలం 5 రోజులలో ఈ ఆపరేషన్ పోలీస్ చర్యని వీళ్ళు ముగించడం అయితే జరుగుతుంది భారత సైన్యం అయితే. అయితే 1948 సెప్టెంబర్ 17న నిజాము ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు సాయంత్రం 7 గంటలకి తన అధికారిక రేడియో అయినటువంటి మన దక్కన్ రేడియోతో ప్రసంగించి, నేను భారతదేశానికి లొంగిపోతున్నాను, హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలిపేస్తున్నాను అని చెప్పేసి తన అధికారిక రేడియో అయినటువంటి దక్కన్ రేడియోలో ప్రసంగించడం అయితే జరుగుతుందన్నమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఏం జరిగింది ఆ తర్వాత పరిణామాలు చూసుకున్నట్లయితే రోజు సెప్టెంబర్ 18న సర్దార్ వల్లభాయ్ పటేల్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడికి నిజాం స్వయంగా వెళ్ళి మన పటేల్కు స్వాగతం అయితే పలకడం అయితే జరుగుతుందన్నమాట. అయితే 1948 సెప్టెంబర్ 18 నుండి మనకు జేఎన్ చౌదరి యొక్క మిలిటరీ పరిపాలన అయితే ప్రారంభమైతే అవడం అయితే జరుగుతుంది. అయితే ఇది ప్రారంభమైన తర్వాత ఆపరేషన్ పోలో ఎప్పుడైతే ముగించిందో అది అయిపోయిన ఒక 5 రోజులకు సెప్టెంబర్ 22న 1948 సెప్టెంబర్ 22న మన నిజాము ఐక్యరాజ్య సమితిలో చేసినటువంటి ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం అయితే జరిగిందనమాట. మరి అదేవిధంగా ఇది వచ్చేసి ఆపరేషన్ పోలోకి సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఈ సెప్టెంబర్ 17న మన హైదరాబాద్కు స్వాతంత్రం వచ్చింది కదా. మరి హైదరాబాద్కు స్వాతంత్రం రాగానే మనం అప్పుడు హైదరాబాద్లో మొత్తంగా 3 ప్రాంతాలు కలిసి ఉండేవి. అప్పుడు కొంత ప్రాంతం కర్ణాటక, కొంత ప్రాంతం మహారాష్ట్ర మరియు మన తెలంగాణ, ఈ 3 ప్రాంతాలు కలిసి ఉండడంతో ఇక్కడ హైదరాబాద్ విడిపోగానే ఆ ప్రాంతాలు కూడా విడిపోవడం అయితే జరిగింది. అయితే అక్కడ సెప్టెంబర్ 17ను మహారాష్ట్రకు చెందిన ప్రజలు ఏ విధంగా జరుపుకుంటున్నారో చూసుకున్నట్లయితే మనకు మరఠ్వాడా సంగ్రామ్ ముక్తి దివస్గా మహారాష్ట్రలోని ప్రజలు ఈ యొక్క సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా కర్ణాటకకు చెందినటువంటి ప్రజలు ఏ విధంగా జరుపుకుంటున్నారు సెప్టెంబర్ 17ను చూసుకున్నట్లయితే కర్ణాటక విభజన దినంగా వీళ్ళు అధికారికంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఏ విధంగా జరుపుకుంటున్నారో చూసినట్లయితే కొంతమంది ఏమో విద్రోహ దినంగా అంటున్నారు, కొంతమంది ఏమో విలీన దినంగా. ఇలా తెలంగాణలో మాత్రం స్పష్టత లేకుండా ఈ యొక్క సెప్టెంబర్ 17నైతే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఆపరేషన్ పోలోకు సంబంధించిన పూర్తి వివరాలు, పూర్తి క్లాసు. మరి అదేవిధంగా నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఏంటంటే చూసుకున్నట్లయితే మనకు జేఎన్ చౌదరి యొక్క మిలిటరీ పాలన ఏ విధంగా ఉంది మరియు ఆయన పాలన ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ క్లాస్లో జేఎన్ చౌదరికి సంబంధించిన మిలిటరీ, మరి నెక్స్ట్ క్లాస్లో మనకు జేఎన్ చౌదరికి సంబంధించిన మిలిటరీ పరిపాలన ఏ విధంగా ఉంది, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, ఆయన మంత్రివర్గం, అవన్నీ నెక్స్ట్ క్లాస్లో అయితే తెలుసుకుందాం. ఇప్పటికైతే ఇది వచ్చేసి క్లాసు. ఈ క్లాస్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. వాటికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి క్లాసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎడ్యుకేట్స్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.